ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటి? కంప్లీట్ రివర్స్. నేరస్తుని కాపాడుతున్నారు, నేరాన్ని కాపాడుతున్నారు, అమాయకుల్ని శిక్షిస్తున్నారు, అమాయకుల్ని అన్యాయం చేసినటువంటి నేరస్తుడికి రక్షణగా నిలబడుతున్నారు ఇందులో. ఇప్పుడు కల్తీ లిక్కర్, అసలు లిక్కర్ కల్తీ చేయడం క్రైమ్. ఆ కల్తీ చేసినోడు కంపెనీనే పెట్టడం అనేటటువంటిది ఇంకంతకంటే రాక్షసత్వం లేదు. వాడు ఎంతమందికి అమ్మాడో తేల్చాలి, ఆ షాపుల్లో చెక్ చేయాలి, ఆ డీలర్ల దగ్గర చెక్ చేయాలి, ఆ బార్ల దగ్గర చెక్ చేయాలి, ఆ బెల్ట్ షాపుల దగ్గర చెక్ చేయాలి. నిన్న పవన్ కళ్యాణ్ గారు బెల్ట్ షాపులకి వ్యతిరేకం, నేను బెల్ట్ షాపుల వల్ల నాశనం అయిపోతారని స్టేట్మెంట్ ఇస్తారు స్కూల్లో టీచర్ల మీటింగ్ సందర్భంగా. ఏది స్టూడెంట్స్ పేరెంట్స్ మీటింగ్, అక్కడ ఏం సంబంధం దాంట్లో? ఆయన అడగాలి కదా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి, ఏందండి బెల్ట్ షాపులు గోలేంటి, సందు వందు చూస్తే ఎవడికోడు తాగి తందనాలు ఆడుతున్నారు, సంపాదించిన సొమ్ములంతా నాశనం అయిపోతున్నాయి, బెల్ట్ షాపులకి నేను వ్యతిరేకము, మన పాలసీ కూడా అది కాదు కదా, మనం ఎప్పుడు ఎలక్షన్స్ ముందు చెప్పుకోలేదు కదా బెల్ట్ షాపులు పర్మిషన్ ఇవ్వడం అన్నట్టు. మీరేమో స్టేట్మెంట్లు ఇస్తున్నారు బెల్ట్ షాపులు లోపల ఏమైనా. ఆయన పేరేంటి, కొలికిపూడి శ్రీనివాసే వీడియోలు కూడా చూపెడుతున్నాడు, ప్రతి చోట బెల్ట్ షాపులు కనబడుతున్నాయి. మా జనసేన కార్యకర్తలను అడిగినా చూపెడతారు, తీసుకెళ్ళి మొత్తం బెల్ట్ షాపులు రద్దు చేయండి అని అడగాలి కదా. నేను దీనికి వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఇచ్చి కూర్చుంటే అయిపోతుందా? నెంబర్ 2, ఇట్లాంటి అబద్ధ కేసులు పెట్టడం ఎందుకు, తప్పుడు కేసులు పెట్టడం ఎందుకు, అసలు వాళ్ళని శిక్షించండి మీరు, ఎందుకు ఈ దొంగ కేసులు పెట్టడం? మనకి ప్రతీకారాలు కావాలనుకున్నప్పుడు తప్పు చేసిన వాడి మీద ప్రతీకారం తీర్చుకుందాం అంతే.